पशवो वदन्ति स्थानो मन्द्रे शमोर्जन्दुहाना
पवित्रपदे दे दे पवित्रपदे पवित्रेण पवित्रेण पवित्रपदे दे दे पवित्रपदे पवित्रेण पवित्रेण पवित्रपदे पवित्रेण यस्मै यस्मै पवित्रेण पवित्रपदे पवित्रपदे पवित्रेण यस्मै पवित्रपद इति पवित्रपदे यस्मै पवित्रेण पवित्रेण यस्मै यस्मै गंगै यस्मै यस्मै गंबुदे बुदे गै यस्मै यस्मै गंबुदे यत्तः वयं वयं प्रमिलामः प्रमिलामः प्रदानि
శ్రియమేవాస్మిను వీర్యగ్రస్త్రగతి దయచేసి రోహిణ్యైరోహిణత్వం రోహిణ్యా భక్తిమాధత్తే అగ్నోచ్చేవ దేవా వై భద్రా సంతోగ్నిమాధత్సన్ మధ్యలో ఉన్నది అవతల పక్క ఉన్నది ఎండోమెంట్స్ ఇది ప్రైవేట్. పర్లేదు అయ్యా పెట్టుగా ముందుకు రండి ఆట తప్పండి పల్లకి మీద పడుతుంది పట్టుకో ఒకసారి
ఇక్కడ ఎవరు అందరూ లేరు. రానివ్వాలి ఒకసారి అది బాగా పోయి అలాగే హరే నమః హరే నమః హరే నమః హరే నమః ఉదయాన్నే లేచి ప్రాతరుద్ధాయ మాతృవందన. ఉదయాన్నే లేచి అందరూ నమస్కారం చేయండి. ఇంకో ఆయన ఉన్నాడండి, తెలియజేసు. అమ్మా నాన్న లేని నీకేమంటారు? ఆ ఫోటో నిస్సహాయుడు అమ్మగారు అట్లా వచ్చి కార్యక్రమాలు చూస్తున్నారంటే వర్మగారు గ్రామ పెద్దలు ఆ సన్మాన పత్రాన్ని శాస్త్రి గారి హస్తాల్లో ఉంచుతారు. పూజలు ప్రభాకర్ గారు సన్మాన పత్ర పఠన ఇతర గ్రామస్తులు ఇదంతా గ్రామ పట్టణాల్లో జరిగేటటువంటి సన్మాన పత్ర సమర్పణ కాబట్టి పెద్దలందరూ సన్మాన పత్ర సమర్పణ చేశారు. ఇప్పుడు పూజలు ప్రభాకర్ గారు పత్ర పఠనం చేస్తారు. శ్రీరస్తు శుభమస్తు అభిఘ్నమస్తు. శ్రీమదుమా వ్యాసేశ్వర శ్రీ రుద్రయాగ వేదశాస్త్ర పరిషత్ శ్రీమతాం తత్రభవతాం అద్వైత సిద్ధి రత్నాకర తర్క వేదాంత విద్వత్ శాస్త్ర నిధి ఆర్ష విద్యా శిరోమణి భాగవత వ్యాఖ్యాన వాచస్పతి భాగవతాచార్యవరేణ్య భక్తి ప్రచార రత్న ఇత్యాది నైక బిరుద భాగం శ్రీ 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 మధులపల్లి దత్తాత్రేయ శాస్త్రి శ్రీచరణానం చరణకమలయో క్లేశాపాయపురి కేశనపురు గ్రామే శ్రీమద్భాగవత సప్తాహ మహోత్సవే తత్ప్రవచన మహాయజ్ఞ పరిసమాప్తి శుభావసరే శ్రీమదుమా వ్యాసేశ్వర శ్రీ రుద్రయాగ వేదశాస్త్ర పరిషద తత్సభ్యైః పురజనైః శ్రోత్రియైః విద్వద్భిః భక్తజనైశ్చ సాదరం సప్రశ్రయం చ సమర్ప్యమానః మధుర భక్తి వచన సుమాంజలిః శ్రీమద్భాగవతామృతాంశుః 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 ఇది బిరుద ప్రదానం చ ఆజాన శృతి శాస్త్ర చింతన పవిత్రార్ష స్వధర్మశ్రియా భక్తి జ్ఞాన విరాగ భూమి
सदनुष्ठानामलस्वात्मनां श्रद्धाराध्य गुरुप्रसादित महाविद्याश्रय श्रोत्रिय श्रीमन्मधुरपल्ली नाम यशसां स्वच्छे अन्वये यो भवत् स्वच्छाचार विशेष धर्म विदुषः सच्चेमुषी श्रीजुषः श्रुत्यन्तान्त पुराण तत्त्वम् अमृतान्वीक्षाभिः आसेदुषः माणिक्याभिध तातपाद सुगुरोः ब्रह्मण्य सद्ब्रह्मणः लक्ष्म्याः मातुरपि प्रकृत्यभिवृजः जातो विनीतश्च यः देवक्या इव मातुः अष्टममहो गर्भः सुधीः पञ्चमो भ्रातॄणां सह देववत् भगवतः पूजार्हता स्थापकः वेदस्याध्ययनेन सोदर गुरुश्री सूर्यनारायणाभीष्टा सोदर गुरुश्री सूर्यनारायणाभीष्टा भाग्यपदं सुसेवधिरयं यः श्रीधराणां धिराम् पितृङ्गे नवनीत तर्क विमल श्रुत्यन्त सारांशलित् कैशोरे तत एव मन्त्रमुखरा विद्याः धियः यो अग्रहीत् आचार्यात् जगतो जयेन्द्र गुरुतो यः कामकोटीश्वरात् साक्षात् भागवतं स्वयं हरिम् उपागृह्णात् परं श्रेयसे सद्व्याख्यान सुवाद वाक्यरचना वाक्यार्थ सम्भाषणैः प्राप्ताः शं गुरवः जगद्गुरुवराः अन्वग्रहीजुर्हि यं स्वाशीर्भिः शुभशंसनैः प्रियवचः सम्माननैः स्फूर्तिरैः स्तोत्रैः साध्वभिनन्दनैश्च बहवः शिष्याः भजन्ते मुदम् अद्वैते अखिलशास्त्रसारनिगमे यः सिद्धिरत्नाकरः दिव्यशास्त्रनिधिः प्रधीः परमविद्वान् न्यायवेदान्तयोः व्याख्याधीष्पतिः आषधीः निखिलवित् विद्याशिरोभूषणम् ज्ञानी आचार्यवरेण्यः इति अभिनुतः भक्तिप्रचारे मणिः श्रीदत्तोपवने विशाखनगरे श्रीराण्महेन्द्र्यां तथा तत्तद्ग्रामपुरेषु भक्तसुहृदां स्थानेषु सद्वेश्मसु श्रीमद्भागवतस्य रामचरितस्य एवं जयस्यापि यः श्रीभाष्याप्पलसद्बुधैः गुरुजनैः व्याख्यानतः श्लाघितः सद्वंशे जननं स्मृतिश्च परमाचार्याभिसन्दर्शनं सम्भाषाध्ययनं सुधीजनरतिः विद्या विनीतिः परा शास्त्राणां पठनं स्वपित्रनुमतिः
వంశీధర శ్రీధర వ్యాఖ్యా భాగవతానుశీలనం ఇదం భాగ్యం హి యస్య అఖిలం ఆబాల్యాత్ హరిభక్తిః అచ్యుత కథా సచ్చింతనం మౌనితా ప్రస్థానత్రయ భావనం వినయనం ప్రౌఢాచ్చ సచ్ఛాత్రిత శ్రీమద్భాగవతానువర్తన వశిష్ఠ త్రైపురాన్వీక్షణం శ్రీచక్రార్చనం ఆశ్రితేష్టకలనం సర్వం యదీయం వ్రతం లక్ష్మీర్యస్య పరిగ్రహ మృదులగీర్దుర్గాచయా నో పృథక్ శ్రీవిద్యా వరచిత్కళా శుభగుణాలక్ష్మీశ్చ యత్సూనవః ఆంధ్రాధ్యాపనం అక్షతం కృతమిహ ఆంధ్రీ విశ్వవిద్యాలయే ఏనైవేతి దృఢా న చాతిశయవాక్ యద్వాణీ రుజుః స్వాదుకా యద్వాణ్యుజు స్వాదుకా సద్యో హృద్యవరుద్ధ కృష్ణ రసనాగ్రానృత్యరాత్మేశ్వర ప్రాణానిష్ట నిరంతర ప్రవిమల బ్రహ్మన్ శ్రవశ్రీహరే న్యస్తా సన్యస్తాఖిల భావజాల పరమాత్మన్ ప్రేమ రాధాకృతే శ్రీమద్భాగవత స్వరూప భగవన్ ఇత్యేవ యో గీయతే ఇత్యేవ యో గీయతే నామ్నా సాధుగుణేన చారుసురుచా రూపేణ శీలేన సుప్రజ్ఞానేన శమేన ధర్మ విషయ వ్యాఖ్యాన యోగేన చ లోకాతీత నిజ ప్రవృత్తి భగవద్భావేన సత్వాత్మనా దత్తాత్రేయ సయేషన స్మరణతో దృష్టోసి అదృష్టేన హి క్లేశాపాయ పురే సదా లసదు మా వ్యాసేశ్వర ప్రీతయే శ్రీరుద్రార్చన వేదశాస్త్ర పరిషత్ సభ్యైః సమైః శ్రోత్రియైః శ్రీమద్భాగవతామృతాంశులితి తం సప్తాహ కార్యక్రమే దత్తాత్రేయ గురుం స్వయం శుక ఇతి బ్రహ్మేతి వా ధీమహి శుక ఇతి బ్రహ్మేతి వా ధీమహి एतस्य अनुवादः लघुः कर्तव्यः नो चेत् भवतां वक्तॄणाम् अभिप्रायं वयं न जानीमः अतः लघु व्याख्यानं करोमि सहजंगा वृत्तिशास्त्र चिन्तनं चेत पवित्रమైన ఆర్ష స్వధర్మ లక్ష్మీయుక్తమైనటువంటి భక్తి జ్ఞాన విరాగ ఆస్పదమైనటువంటి మంచి అనుష్ఠానముతో స్వచ్ఛమైన మానసిక వ్యవస్థ కలిగినటువంటి శ్రద్ధతో ఆరాధించబడిన గురువుల చేత అనుగ్రహింపబడిన మహావిద్యలు కలిగిన శ్రోత్రియమైన శ్రీ మద్దులపల్లి అను పేరు కలిగినటువంటి స్వచ్ఛమైనటువంటి వంశంలో ఎవరు ఆవిర్భవించారో స్వచ్ఛమైన ఆచారము విశేష ధర్మములను తెలిసినటువంటి మంచి బుద్ధికి ఆటపట్టైనటువంటి వేదాంతముల యొక్క సిద్ధాంతమును పురాణాలన్నింటి యొక్క తత్వములను అమృతమయమైనటువంటి అన్వీక్ష న్యాయ దృష్టితో అంటే మననమనే దృష్టితో ఎల్లప్పుడూ పొందినటువంటి మాణిక్య నామధేయులైనటువంటి
తండ్రి గారి గురువు గారి బ్రహ్మరూపులై ఉన్నటువంటి తండ్రి గారికి అలాగే సహజంగా అందరినీ పవిత్రం చేసేటువంటి తల్లి లక్ష్మమ్మ గారికి కుమారుడుగా అలాగే వారి చేత ఉపదేశాన్ని పొంది వినయాన్ని పొందినటువంటి వినీతుడుగా కూడా ఎవరైతే ప్రసిద్ధి పొందారో తల్లికి దేవకికి లాగా 8వ గర్భముగా అలాగే సోదరులలో 5వ వాడుగా సహదేవుడిలాగా భగవంతుని యొక్క పూజార్హతను స్థాపించే స్వభావం కలిగి వేదాధ్యయన సంపన్నత చేత సోదర గురువులైనటువంటి శ్రీ సూర్యనారాయణులకు చాలా ఇష్టలై భాగ్యాన్ని నోచుకున్నటువంటి అలాగే శ్రీని కలిగింపజేసేటువంటి మాటలకు నిధి శ్రీధర ఆచార్యుల యొక్క మాటలకు నిధి ఉన్నటువంటి వారెవరో తండ్రి గారి ఒడిలోనే వెన్నను స్వీకరించినట్టుగా సంస్కృతంలో గోరుముద్దలు ఉండవు కాబట్టి వెన్నముద్దలు ఉంటాయి కాబట్టి వారు తండ్రి గారి యొక్క ఒడిలోనే కూర్చొని నవనీతములాగా తర్కశాస్త్రమును అంటే అత్యంత జటిలమైన తర్కశాస్త్రమును కూడా నవనీతములాగా అలాగే వేదాంత శాస్త్రమును కూడా నవనీతములాగా ఆస్వాదించారు. అదేవిధంగా కొంచెం బాల్యం కొంచెం ప్రౌఢత్వం రాగానే మంత్ర విద్యలన్నింటినీ కూడా నేర్చుకున్నారు. ఉపనయనము కూడా తండ్రి గారి వల్ల పొందినవారు. అలాగే జగద్గురువులు కామకోటి పీఠాధిపతులైన జయేంద్ర సరస్వతి శ్రీచరణుల వారి ద్వారా సాక్షాత్తు వారి ముఖత భాగవతాన్ని స్వయముగా శ్రీహరిని లాగా ఉపదేశాన్ని పొంది నిరంతరం ఉపాసన చేస్తున్నటువంటి వారు, భాగవతోపాసన చేస్తున్నటువంటి వారు ఎవరో. అదేవిధంగా మంచి వ్యాఖ్యానం చేయడం, చక్కగా ఆవేశం లేకుండా వాదన చేయడం, చక్కని వాక్యములను రచించడం, ఒక అక్షరం కూడా వ్యర్థం లేకుండా మాట్లాడడం, శాస్త్రార్థములలో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉండడం మొదలైన కారణాల చేత గురువులు జగద్గురువులు కూడా ఆశీస్సులతో శుభాశంసలతో ఎవరిని అనుగ్రహించారో భక్తులు శిష్యులు అయినటువంటి మిత్రులు అయినటువంటి వారంతా కూడా మంచి మాటల సమ్మానములతో స్ఫూర్తికరమైన స్తోత్రములతో భక్తిపూర్ణమైనటువంటి అభినందనలతో అభివందనములతో ఏ గురువును అభినందించి ఆనందాన్ని పొందుతారో అద్వైత శాస్త్రము అఖిల శాస్త్రముల యొక్క సారాన్ని తెలియజేసేటువంటి అది నిగమ శాస్త్రం. అంటే అన్ని శాస్త్రాల్ని సమన్వయం చేసే శాస్త్రం. అందులో సిద్ధిని పొంది సిద్ధి రత్నాకరుడు అద్వైత సిద్ధి రత్నాకరుడుగా అయినటువంటి వారు, అన్ని శాస్త్రములలో నిధి లాంటి వారు, న్యాయ వేదాంతములలో విద్వాంసులు, భాగవత వ్యాఖ్యానం చేయడంలో బృహస్పతి అయినవారు, ఆర్ష విద్యా శిరోమణులు, భాగవత ఆచార్యవర్యులు, భక్తి ప్రచార రత్నము అని అవడమే కాకుండా అలాంటి ఉపాధులతో సత్కరింపబడినటువంటి వారు. శ్రీ దత్తాత్రేయులు నివాసం చేసేటువంటి ఉపవనంలో అంటే మైసూరు నగరంలో, విశాఖ నగరంలో, రామమహేంద్ర నగరంలో, అలాగే ఈ కేశనపుర్రు చిన్న గ్రామంలో వివిధమైన పట్టణాలలో కూడా భక్తుల యొక్క మంచి మిత్రుల యొక్క హృదయాలలో అలాగే వారి యొక్క గృహాలలో ఉండి శ్రీమద్భాగవతాన్ని, రామాయణాన్ని, భారతాన్ని మొదలైన సత్గ్రంథాల్ని వ్యాఖ్యానం చేస్తూ శ్రీభాష్య మంగళాచార్యుల వారు మొదలైనటువంటి పెద్దల చేత కూడా శతశః శ్లాఘింపబడినటువంటి వారు. ఇదంతా వారి అదృష్టం. ఇదంతా
మన అదృష్టం కూడా. వారు మంచి వంశంలో పుట్టడం, వారికి మంచి ధారణా శక్తి ఉండడం, వారు పరమాచార్యులను చూడడం, వారు అన్ని భాషలను తెలుసుకొని ఉండడం, వారికి మంచి బుద్ధి ఉండడం, అందరి పట్ల సద్బుద్ధి గల వాళ్ళ పట్ల, సంస్కారం కలిగిన వాళ్ళ పట్ల వారికి స్నేహం ఉండడం, అన్ని విద్యలు ఉండడము, విద్యలతో పాటు వినయం ఉండడము, శాస్త్రములను చదవడము, తల్లిదండ్రుల యొక్క అనుమతి కలిగి ఉండడము, తండ్రి గారి యొక్క మతిని అనుసరించి తగిన మతి కలిగి ఉండడం, వంశీధరాచార్యులు, శ్రీధరాచార్యులు మొదలైనటువంటి వ్యాఖ్యానాలను తండ్రి గారి దగ్గరనే అధ్యయనం చేయడం. అలాంటి ఇదంతా కూడా వారి భాగ్యమే కాదు, మనందరి భాగ్యం. మనందరికీ వారిని వినిపించడం కోసం ఆ భాగ్యాన్ని వారు పొందారు. అంతేకాదు, బాల్యం నుంచే హరిభక్తి, అచ్యుత కథల నిరంతరం చింతన చేయడం, అవసరం లేనప్పుడు మౌనంగా ఉండడం, మామూలుగా ఏమీ తెలియని వాడి వరే కూర్చోవడం. 3 మార్గములు ప్రస్థానత్రయం మనకు: భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు. వీటిని నిరంతరం మననం చేయడం, వాటిని అందరికీ చెప్పడం, నేర్పడము, అలాగే మంచి ప్రౌఢులైన యోగ్యులైనటువంటి ఛాత్రులు కలిగి ఉండడం, శ్రీమద్ భాగవతాన్ని నిరంతరం మననం చేయడం, యోగ వాసిష్ఠాన్ని మననం చేయడం, త్రిపురా రహస్యం మొదలైన వాటిని కూడా మననం చేయడం, శ్రీచక్రాన్ని నిరంతరం అర్చన చేయడం, అలాగే ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క కోరికలను పూర్తి చేయడం. ఇది వారి యొక్క వ్రతం. ఇది మనందరికీ కూడా ఉపకారాన్ని కలిగింపజేసేది వారి యొక్క వ్రతం. లక్ష్మి గారు వారి ధర్మపత్ని. కానీ లక్ష్మి గారే కాకుండా వారికి నోటిలో ఒక చక్కని మాట ఉంది, మెత్తని మాట. ఆ మాట అంటే సరస్వతి. ఆ లక్ష్మి గారికి దుర్గా అనే పేరు కూడా ఉంది. కాబట్టి వీళ్ళు దత్తాత్రేయుల వారు. దత్తాత్రేయుల వారు అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకులు. కాబట్టి ఆ బ్రహ్మ విష్ణు శివాత్మకులుగా ఉన్నటువంటి ఆయనకు ప్రకటన కూర్చున్నటువంటి లక్ష్మి గారే దుర్గా. ఆ దుర్గే మెత్తని చక్కని మాట. కాబట్టి లక్ష్మీ సరస్వతి పార్వతీ రూపముతో ఆవిడ కూర్చున్నారు. ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంతో ఆయన కూర్చున్నారు. అలా సాక్షాత్తు దత్తాత్రేయుల వారిలాగా, ప్రకటన అనఘలాగా మనం వారిని చూస్తున్నాం. అలాగే వారికి 3 అమ్మాయిలు: శ్రీ విద్య, చిత్కల, శుభలక్ష్మి. శుభ అనేది తెలుగులో లేదు కాబట్టి నేను శుభలక్ష్మి అన్నాను. కాబట్టి మీరు శుభగా మార్చుకోండి సంస్కృతంలో, లేదా సుబ్రహ్మణ్య లక్ష్మి అని మార్చుకోండి. కాబట్టి శ్రీ విద్య, చిత్కల, శుభలక్ష్మి అని 3 కూడా అమ్మాయిలు. ఇప్పుడు తెలుగు పండితులు అధికారంతోనే ఉంటున్నారు తప్ప నిజంగా తెలుగు పండితులు లేరు. వారు సంస్కృతాన్ని అధ్యయనం చేసిన తెలుగు పండితులు కాబట్టి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి నిజంగా తెలుగు పండితులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంధ్ర అనే పేరున్నందుకైనా అక్కడ తెలుగు పండితులు ఉన్నారు అంటే వీళ్ళనే అనడంలో సందేహం లేదు. కాబట్టి అలాంటి ఆంధ్రాధ్యాపనాన్ని ఏమాత్రం క్షతము కాకుండా చేసిన వారు వీరు. అలాంటి వారు ఈ మాట అతిశయోక్తి కాదు, ఇది మనందరి యొక్క అనుభవంలో ఉన్నటువంటిది. వారి యొక్క మాట మృదువు, రుజువు, రుజువు, మృదువు. అంటే మనోవాకాయాలలో ఒకటే రీతిగా ఉంటుంది. సద్యో హృదయవరుద్ధ కృష్ణ. వారిని ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నాం. భాగవతాన్ని పఠించగానే హృదయంలో భగవంతుడు నిలబడిపోతాడు. వారి హృదయంలో నిలబడి ఉన్నాడు కాబట్టి మన హృదయంలో నిలబడి ఉన్నాడు ఈ రోజున. కాబట్టి ఓ స్వామి, మీరు సద్యోహృదయవరుద్ధ కృష్ణులు, రసనాగ్రాంతే ఆత్మేశ్వరుడు. మీ యొక్క రసనాగ్రమున శివుడు తాండవం చేసుకుంటాడు. తర్వాత ప్రాణానిష్ట నిరంతర పరిమళ బ్రహ్మన్. ఆయన యొక్క ప్రాణములలో బ్రహ్మము అంటే వేదం అని ఒక అర్థం ఉంది. వేదం నిరంతరం ప్రాణముగా ఉంటుంది. అలాగే ఋషివాక్యంతా కూడా వారి ప్రాణస్థానంలో ఉంటుంది. చెవులలో శ్రీహరి ఉంటాడు. వారికి సన్యసించాలనే కోరిక ఉంది. ఈ సన్యసించాలనే
వారు రాధాదేవిగా మనకు ప్రత్యక్షంగా కనపడతారు. శ్రీమద్ భాగవత స్వరూపంగా మనకు కనపడుతున్నారు. కాబట్టి మనం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ అని మనం వారినే పిలుచుకుంటాం. యోగీయతే మనందరి చేత ఇలా స్తుతి చేయబడతారు. యోగీయతే యోగిగా వారు మానున్నారు. కాబట్టి మళ్ళీ కొత్తగా సన్యాస సంకల్పం అక్కర్లేదు. నిత్య సన్యాసి వారు. నామ్నా సాధుగుణేన చారు సురుచ రూపేణ శీలేన సుప్రజ్ఞానేన శమేన ధర్మ విషయ వ్యాఖ్యాన యోగేన చ లోకాతీత నిజ ప్రవృత్తి భగవద్భావేన సత్వాత్మ. దీనికి అర్థం నేను చెప్పను, మీకే తెలుసు. కాబట్టి ఇన్ని లక్షణాలు కలిగిన దత్తాత్రేయ స్వామి వారికి స్మరణము చేతనే కనిపించడం అనేది ఒకటి ఉంటుంది. వారిని తలుచుకోగానే ఇంత చిన్న ఊరికి వస్తారా అనేటువంటి మన సందేహాలన్నీ కూడా తొలగింపజేసి వారు ప్రత్యక్షంగా మన పూర్వ అదృష్టం చేత సాక్షాత్కరించారు. మనకు ధన్యులం. ఈ కేశాపాయపురంలో ఉమామహేశ్వరుడు ఉమా వ్యాసేశ్వరుడు యొక్క ప్రీతి కోసం శ్రీ రుద్రాక్ష వేదశాస్త్ర పరిషత్ ఆవిర్భవించింది. ఆ సభ్యులు అందరము కలిసి ఈ సప్తాహ కార్యక్రమంలో మన దత్తాత్రేయ గురువు గారిని శ్రీమద్ భాగవతామృతాంశు మీరు అనండి. అంటే నేను చెప్పి మీరు అనిపించినట్టు అనిపించింది, మీరే స్వయంగా అన్నట్టు లేదు. శ్రీమద్ భాగవతామృతాంశు. ఇప్పుడు కూడా కష్టంగా అనేటట్టే అంటాడు, మీరే అన్నట్టుగా అనండి. శ్రీమద్ భాగవతామృతాంశు. ఇప్పుడు చాలా స్పష్టంగా అన్నారు మరోసారికి. కాబట్టి మీరే ఈ బిరుదును అందరికీ వారికి ఇచ్చారు భావిస్తూ వారిని మనం సాక్షాత్ సుఖస్వరూపముగా బ్రహ్మస్వరూపముగా ధ్యానిద్దాం. ప్రభాకర్ గారు తమకే రచింపబడినటువంటి ఆ సన్మాన పత్రికని శ్రవణం చేయించి మనందరికీ కూడా దాని అర్థం వివరణ చేసి ఆ సన్మాన పత్ర సమర్పణ చేశారు. వారికి ఆ వర్మ గారు సన్మానం చేస్తున్నారు. वैष्णवाः पशूनेवावरुन्धे वैष्णदेवो वा अस्वाः नानादेवत्याः पशवो भवन्ति अस्मस्तु सर्वत्वाय नानारूपा भवन्ति तस्मान्नानारूपाः पशवः. శంకరాచార్య వారు చేసినటువంటిది, తర్వాత వైష్ణవ దేశంలో దేశికాచార్య వారు చేసినటువంటి లక్ష్మీనరసింహ స్తోత్రాలు అనేక స్తోత్రాలు ఆయనకు వచ్చు. ఆయన లక్ష్మీనరసింహ స్వామి హృదయంలో ఉంచుకుని ఉన్నారు. కానీ ఆయన లక్ష్మీనరసింహ స్వామి ఆయన హృదయంలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి మనకు కనపడాడు. కాబట్టి ఆయన హృదయంలో ఉండే లక్ష్మీనరసింహ స్వామిని ఒక ముద్రారూపంగా స్వర్ణ ముద్రారూపంగా మనకి కనపడేట్టు చేస్తున్నారు వర్మ గారు. అలాగే ఆయన భాగవతోపాసకులు చెప్పారు కదా, నిన్నే కృష్ణుడు భాగవత పుస్తకంలో ప్రవేశించాడు అని. ఆయన భాగవత పుస్తకం ఎప్పుడు ఆయన హృదయంలో ఉంటుంది. కాబట్టి ఒక ఇప్పుడు ఆ నృసింహస్వామి యొక్క ఆ ముద్రని, అంటే చెప్పాలంటే ఆ ముద్రని ఆయన యొక్క హృదయంలో అలంకరిస్తున్నారు. అలాగే బాలకృష్ణుడిని ఏంటంటే అందరూ మొట్టమొదటి బాలకృష్ణుడే కాబట్టి బాలకృష్ణుడి యొక్క స్వర్ణ బాలకృష్ణుడిని సమర్పిస్తున్నారు. అలాగే వారి ఉభయాలని కూడాను దుకోలంతో సత్కరిస్తున్నారు.
దుకోపములు అంటే పాటుపాటు. అనయా సమజన్మధీన దేవానాం పత్నియా సమజన్మధీన దక్షిణతరుదేశ్యమాస్తే ఆత్మనో విహార ఇప్పుడు కనకాభిషేకం జరుగుతుంది. అందరూ కూడా ఆ దృశ్యాన్ని తిలకించాలి. ఆశీర్వాదం అంతా కూడా మరి ఉపన్యాసం మా తమ్ముడు గారు
కార్యక్రమ నిర్వాహకులు రాజుగారు నేను ఆశీర్వదించేది అధికారం ఉంది కాబట్టి ఆశీర్వదించాలని చెప్పాను అందరికీ కూడా నాకు చాలా ఆత్మానందం. కార్తీక శుద్ధ నదిగలు భాగవతం విందామని నేను సంకల్పం కలిగింది. ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల సరిగ్గా 40 రోజుల్లోగా ఈ గ్రామానికి వచ్చి 4 రోజులు ఇక్కడ నుండి మా దుబ్బయ్య గారితో నిర్వహింపబడింది. దీని భాగవతం విని చాలా ప్రమాణం మానసికమైన ఇంద్రగారి కర్మశాలు ఉంది. సదా ఆనందంగా ఉంది. ఇప్పుడు ముఖ్య కార్యక్రమైనటువంటి నవుడూరి కృష్ణమూర్తి గారి సోదరులు గ్రామం తరఫున ఇక్కడ ఉన్నటువంటి కుమారస్వామి యొక్క విగ్రహ ప్రతిరూపాన్ని ప్రాంతాన్ని సమర్పిస్తారు. కార్యక్రమంలో లేదు కానీ మరి నా చేతికి బయటకు వచ్చాక నేను ఏమన్నా మాట్లాడకపోతే ఏం బాగుంటుంది చెప్పండి అండి. అయితే నా ఉత్సాహాన్ని కూడా నేను మాట్లాడుకోవాలి. న్యాయ వేదాంతాచార్య, దర్శనాచార్య, తర్క వేదాంత సమ్రాట్, తర్క నిధి, శాస్త్ర నిధి, మహామహోపాధ్యాయ, తర్వాత రాష్ట్రపతి సమ్మానిత అస్మద్గురువులు మధురపల్లి మాణిక శాస్త్రి గారు, వారికి 5 అబ్బాయిలు. మా గురువు గారికి వేద శాస్త్రాలు రెండింటిలోనూ సమానమైన ఇది ఉంది. వాళ్ళ పెద్ద అబ్బాయిని ఇందాక చెప్పారు సూర్యనారాయణ అని, ఆయన మధురపల్లి సూర్యనారాయణ సంరక్షణ ఘనపాటి. వాస్తవానికి ఈ వేళ ఉన్న వాళ్ళలో అతి ఎక్కువ మంది ఘనపాటిల్ని మనకి ఆంధ్రప్రదేశ్లో ఉయ్యూరులో షుగర్ ఫ్యాక్టరీ ఉంది. మరి వేళ మాకు వచ్చిందేమో నాకు తెలియదు కానీ అది చాలా పెద్ద షుగర్ ఫ్యాక్టరీ. అందులోంచి బస్తాలు వచ్చినట్టుగా మా ఘనపాటి గారి దగ్గర నుంచి అలా ఘనపాటి తయారయ్యారు. 25 మంది ఘనపాటిలు తయారు చేసినటువంటి ఉత్తమమైన ఘనపాటి. అలాగే ఒకరిని వేద పండితులు చేశారు, ఇంకొకరి శాస్త్ర పండితులు చేశారు. మా గురుగారు ఆయన ఉపన్యాసం చెప్తూ ఒక మాట చెప్పాడు, 2-3 మాటలు. మా గురువు గారు ఎంత గొప్ప పండితులు అంటే మా గురువుగారు చదువుకోగానే ఆయన మాట చెప్పే అవకాశం వచ్చింది. మా గురువుగారి సతీర్థులు కొంతమంది ప్రాచీన కాలంలో పెద్ద పండితులు ఉన్నారు, ఆయన సమకాలంలో పండితులు ఉన్నారు. వాళ్ళు మళ్ళా పాఠాలు చెప్పేటప్పటికీ మా గురువుగారికి ఉత్తరం రాశారు, అయ్యా ఈ గోలోకం అనే పుస్తకం నేను పాఠం చెబుతున్నాను, 2-3 స్థలాల్లో నాకు వెళ్ళట్లేదు అని మీరు రాసి పంపండి. ఆ పరంపర ఇప్పటికీ అంటే నేను 20 ఏళ్ళ క్రితం ఒకసారి సుమేలో మాట్లాడుతుంటే ఇవాళ నా గురించి చెప్తాను అనుకోద్దు, నా గురించి చెప్పుకుంటే అది మా గురుగారికి అంశ చెప్తున్నట్టే. ఒక రామభట్టు గారు ఒక పెద్ద పండితుడు ఎందుకు ఇంత స్పీడ్గా మాట్లాడుతున్నాడు అని అడిగారు. మా గురుగారు చాలా స్పీడ్. స్వమాత్మానం మాణిక్య శాస్త్రి శిక్షణ ఖ్యాపైన వేవం ప్రవీణి అన్నారు స్వామివారు. తనని తాను మాణిక్య శాస్త్రి గారి శిష్యుడిని తెలుసుకోవడం కోసం ఇలా మాట్లాడుతున్నాడు అని. ఈ ఏడాది కూడా నేను ఒక కోడపత్రంలో చాలా కష్టపడి చెప్తే ఇది మాణిక్య శాస్త్రి గారి పరంపర అని కూడా అన్నారు అన్నమాట. అలాగా ఆ గౌరవంలో మా గురుగారు అంత ఇది ఆ పరంపరలో ఉంది కాబట్టి మా తిరుపతిలో చాలా పెద్ద పండితులు వాళ్ళ అన్నయ్య అబ్బాయి అక్షాస్త్రం అంతా చెప్పి గౌరవంగా చెప్పుకునేప్పటికీ ఇది చూస్తే కుదరట్లేదు రామారావు గారు, మీరు మాట చెప్పండి అని ఆయన నా దగ్గర పంపించాడు వాళ్ళ అబ్బాయి. అలాగే మళ్ళా ఈ ఏడాది 3 నెలల క్రితం ఇంకో శిష్యుడు గౌరవం అవడం మిగిలిపోయింది. ఆయన మా అబ్బాయి దగ్గరికి పంపించాడు, మీరు అక్కర్లేదండి మీ అబ్బాయి ఎత్తాడు, మీ అబ్బాయి తయారైన కదా. అలాగే మా గురుగారి పరంపర ఆయన అనేక సార్లు చెప్తూ ఒక మాట చెప్పాడు, ఒక శ్లోకం చెప్తూ ఇది మా నాన్నగారు నాకు చెప్పిన శ్లోకం అని. కొన్ని విషయాలు చెప్పలే కదా. తర్వాత ఈయన అనేక సంబంధించినటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాల్లో అనేక విశేష శ్లోకాలు వస్తే నాన్న ఇలా ఒక శ్లోకం ఈ కవి రాశాడు, ఇలా మళ్ళా చెప్పు ఆ నిలబడి బాబు గారు మళ్ళా ఆయన చెప్పాడు. కొన్ని శ్లోకాలు అయితే కాగితం మీద రాసిపెట్టబోయి అంటూ ఉండేవారు. ఈ దత్తపీఠంలో ఆయనకి శాస్త్ర నిధిని బిందించారు కానీ న్యాయంగా ఆయనకి శ్లోక నిధిని బిందిస్తే ఇంకా అసౌకర్యంగా ఉండేదేమో ఒక రకంగా. అంటే ఆయన శాస్త్ర నిధిని కాదు నా ఉద్దేశం కాదు, కానీ ఆయనకి శ్లోక నిధిని బిందిస్తే చూసారు ఏదో నాకదుని గగనదుని నాకదుని వెళ్తారు వస్తాడు, ఇంకా అసౌకర్యంగా ఉండేది, అంత బాగా ఉండేది. అయితే నిన్న ఆయనకి జరిగిన సన్మానం, ఈవేళ నాకు జరిగిన ఆయనకి జరిగిన సన్మానాన్ని చూస్తే ఆ
మాకు వచ్చేవాడు బాధగా ఉంది. ఎందుకంటే ఈ ఊర్లో కళయ్య గారితో ఆయన ఉండేవారు. ఆయనకి చాలా రకమైన వేషాలు ఉంటాయి. నాకు అటువంటి వేషాలు లేవు. అటువంటి వేషాలు ఉంటే వాడికి నేను ఇలా అనుకుంటుండేవాడిని కదా, మా గురుగారు అబ్బాయి ఇంకా ఆ సన్మానం జరిగింది అని అనుకునేవాడిని. కానీ మాకు ఏమో వేషాలు లేవు, ద్రావిడ పుట్టినప్పటికీ కూడా అని నేను నటించే ఆ విషయం వాడికి చాలా బాధపడుతున్నాను. మళ్ళా జన్మకు ఉంటే వాడికి నేను మాటి హాస్యాలు సృష్టించి అలా అవ్వాలని కోరుకునేది. కానీ మా గురుగారికి మళ్ళా జన్మలు 4 జన్మలు ఉంటాయి. కానీ ఇదేంటంటే మా గురుగారు చివరిలో ఎవరైనా గుర్తుపెట్టేవారు. చాలా దగ్గర వాళ్ళు పేరు చెప్పిన ఏవో అంటుండేవారు. మళ్ళా మేము వెళితే వాడికి ఆయన పరిభాషలో ఆ విషయం ఉందే, ఈ విషయం ఉందే, అలాగే భూలోకంలో ఇది జలవాణి భావం దాని ఎలాగా అన్ని చెప్తుంటారు. నా బుద్ధి సరిగ్గా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ నేనేదో స్పృహపోయింది ఏం లేదనుకుంటున్నాను. నేను తత్వానుసంధానం చేసుకుంటూనే ఉన్నాను. నేను సక్రమంగా ఉన్నానా లేదనేది అప్పుడప్పుడు ఇలా మీకు చెప్పుకున్న ద్వారా నాకు తెలుసుకుంటుంది. అయితే మా గురుగారికి మళ్ళా జన్మ ఉంటుందనే విశ్వాసం అయితే లేదు. కానీ ఈ ఉపన్యాసంలో చెప్తున్నప్పుడు కృష్ణుడు ఒకప్పుడు పరమాత్మగా, ఒకప్పుడు తండ్రిగా కనపడుతుండేవాడు, కొడుకుగా కనపడుతుండేవాడు చెప్పారు. మా గురుగారు మోక్షాన్ని పొందినప్పటికీ ఆయన అప్పుడప్పుడు అలా చూసి మమ్మల్ని మా దత్తాత్రేయుడికి సన్మానాన్ని దీన్ని చూసి ఆయన తప్పకుండా సంతోషించి ఉంటారు అని నేను అనుకుంటూ ఉన్నాను. మా యొక్క అభివృద్ధిని ఆయన ఎప్పుడూ కోరుతూ ఉంటారు అని అనుకుంటున్నాను. అలాగే మరి అవకాశం లేదు కాబట్టి ఇటువంటి నేనైతే ఒక శతాహం విన్నాం. అదంతా సామూహిక శతాహం చేసింది. ఈ ఒక శతాహాన్ని వినాలనేటువంటిది ఇదే మొదటిసారి. ఆయన 20 ఏళ్ళు కృషి చేశారు. అందులో ఏ సందేహం లేదు, నాకు బాగా తెలుసు. మీ అందరి తరఫున కూడా ఆయనకి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక్క విషయాన్ని చెప్తున్నాను. ఇలా చెప్పి వెళ్ళిపోతే ఏడాది 2 ఏళ్ళు ఎన్నిసార్లు విన్నా మర్చిపోతూ ఉంటాం. ఇదే మనకి భగవంతుడు ఇచ్చిన వరం. దాన్ని ఒక గ్రంథరూపంగా ఆయన తెలుసుకున్నటువంటి యుద్ధంలో చెప్పలేని విశేషాలు ఏవైతే ఉన్నాయో కథాభాగం పెద్ద అక్కర్లేదు. దాన్ని ఒక గ్రంథస్థం చేస్తే చాలా బాగుంటుంది. కానీ గ్రంథస్థం చేయడం అనేది చాలా కష్టమైన విషయం. అందులో ఆయన పుస్తకం పట్టుకుని చదవడం తప్ప పెన్ను పెట్టి రాయడం అనేది శతం వల్ల ఏకమాలిక అనేటువంటి సంప్రదాయం. అయితే మురళి గారు మీరు ఏం చేస్తారంటే ఒక మంచి ఆడియో రికార్డుని వాళ్ళ ఇంటికి రోజు 1 గంట 2 గంటలో ఆయన చెప్పే విశేషాలు మీరు రికార్డు చేయండి చాలు. దాన్ని మా దగ్గర చాలా మంది ప్రాజెక్టు తెలుగులో ఉంటారు. వాళ్ళకి అదంతా తెలుగులో ఉన్నది మొక్క ఆయన ఏం చేస్తే అలాగా మళ్ళా ఆయన ఇంకా వచ్చిన సదుపాయాలు అవన్నీ చేస్తే ఆ పుస్తకాన్ని మనం ప్రకటించుకుని అది కూడా ఎప్పుడంటే వచ్చే మార్చి నుంచి మళ్ళా మార్చి వరకు మా గురువుగారి శతజయంతి ఉత్సవాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఏడాదిలో ఆ కార్యక్రమం జరగాలి వీళ్ళందరూ తరఫున కూడాను నేను కోరుకుంటూ ఈ కృతజ్ఞతని వేదనానికి బాబు గారికి వాసుదేవ దేవజ్ఞ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ అధవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగిని నాథాయ రత్నేశాయ నమో వేదాంత వేదిని గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ కామకోటిపీఠ శ్రీ చంద్రశేఖర యోగేంద్ర సర్వమంగళ భీమదాస్ 1984 సంవత్సరం విశాఖ పౌర రాజ్యమే కంచి పరమాచార్యుల వారు
హృదయపూర్వకం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి జయంతి, వారి పుట్టినరోజు ఇంతకు ముందు నుంచి చేసుకుంటూ ఉండేవాళ్ళని వారి మఠంలో 84వ సంవత్సరం మే నెలలో వారి జయంతి వచ్చినప్పుడు వారి పేరుతో సప్తశతి పారాయణ చక్రం, ప్రస్థానాత్మక భవిష్య పారాయణ చక్రం విజయవాడలో కృష్ణనగర్లో ఇంచి మఠంలో చేస్తుండేవారు. ఆ సంవత్సరం మా తండ్రి గారు కూడా వారు స్థితి వారి వెంట మేము వెళుతుండేవారు. వారు ఒక ఉపన్యాసం చెప్పారు. ఇప్పుడు భాగవత విషయం కూడా వచ్చింది. ఆ రోజు భాగ్యం. ఆ ఉపన్యాసం అయిన తర్వాత ఇంటికి వచ్చి నేను స్వయంగా అప్పటికి తత్వం కూడా చదువుతున్నాను, ముందు సొంతంగా చూద్దామని భాగవతం మొదలుపెట్టి మొదటి శ్లోకం అర్థంగా, రెండవ శ్లోకం నుంచి కొద్దిగా అర్థమై అది మొదలుకొని రోజు ఒక శ్లోకం ఉన్న చదవాలి, శ్రీధర వ్యాఖ్యానం కొద్ది అని అలవాటు పెట్టుకున్నాను. గురుపదేవ గారు పోగా ఆ గ్రంథాన్ని ఎంతో కొంత చదువుకునే ఒక అభ్యాసం. అలా క్రమంగా భాగవతం మీద విశేషమైనటువంటి భక్తి శ్రద్ధ కలిగి సుమారు 22 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో ఎంవిపి కాలనీలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపంలో కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ గౌరవ పతాక శర్మ గారు ఆ కార్యక్రమం నిర్వాహకులు. ఒక సందర్భంలో కృష్ణపరమాత్మ గురించినటువంటి ఏదో కార్యక్రమం చేస్తూ అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర వహించాలి అని 94 ఇది జరిగి 1994 నేను విశాఖపట్నం ఉద్యోగం చేయాలని 4-5 సంవత్సరాలలో వారిని గురించి నేను విద్యార్థి దశలో నేర్పిన 1976లో ఆయన దగ్గర చదువుతున్న విద్యార్థి మా తండ్రి గారి దగ్గర శిష్యుడిగా ఉన్న గబ్బిడి ఆంజనేయ శాస్త్రి నేను వీరి గురించి ఎక్కువగా చెప్పుకుండేవారు. వారు ఒక్కొక్కరి విద్యార్థిగా తర్కం చదువుకోవడానికి వస్తే వారి ప్రతిభ, వారి సంపద అంటే వారి నాలుగు జ్ఞాన సంపత్తిని చూసి అక్కడ ఉపాధ్యాయుడిగా ఉండమని చెప్పి కోరినట్టు అలా వచ్చి వారు శాస్త్రాభివృద్ధి చేసుకొని సంస్కృతాన్ని ఎక్కువగా భాషాభివృద్ధి చేశారు. అనేక రకమైనటువంటి ఉపకారాలు విద్యార్థులు చేశారని పరోక్షంగా విన్నప్పుడే వారు ఏదో కట్టారన్నారు. తర్వాత ఒక 2 సన్నివేశాలు వారితో కలవడం మాట్లాడటం ప్రస్తుతం 34లో జరిగిన ఒక కృష్ణ పరమాత్మకు సంబంధించిన రూపకంలో మీరు ఏ పాత్ర తీసుకుంటారు అని అడిగారు. నాకు పుతన పాత్ర అంటే ఇష్టం ఉండి అది తీసుకుంటాను అని చెప్పి నేను పుతనగా ఉండి పరమాత్మతో మాట్లాడుతూ పరమాత్మ నన్ను చూసి కళ్ళు మూసుకుంటే ఎందుకు కళ్ళు మూసుకున్నారో మీకు ఎవరికి తెలియదు, నాకు తెలుసు అని కృష్ణ పరమాత్మ యొక్క అంతరంగాన్ని, వ్యాఖ్యాన అభిప్రాయాన్ని వారి అంతరంగంగా నేను ఇప్పుడు తెలియజేసి అది విని చాలా సంతోషించి కొంతకాలానికి ఆమె వారి ఊరు వారి ఇంటి ఎదురుగా వారి మందిరం అవుతుంది. ఆ మందిరంలో భగవంతుని ప్రవచనం చేయమని వారు నన్ను అడిగితే నేను అప్పుడు వెళ్ళి 2 రోజులు చెప్పాను. ఇంకా చెప్పమన్నారు. నాకు వీటికి వెళ్ళడమే అలవాటు తక్కువ, చెప్పడం అలవాటు బాగా తక్కువ. నేను చెప్పిన మాటలు విని అలా ఆనందించి వినందించారు. మరొక సందర్భంలో ఎప్పుడు నేను బాగా గొడవ సప్తాహం చెప్పినప్పుడు ఎప్పుడు శ్రీగారి సంస్కృతంలో సప్తాహం చెప్పించాలి అని కూడా మీరు ఉన్నారు. ఆశ్చర్యపూర్వకమైనటువంటి వచనం అయితే నేను ఒక్కసారి సప్తాహం చెప్పిన తర్వాత మా తండ్రి గారు ఆయన
ఎక్కువ శ్రమ పడలేదు. పొద్దుగా నేను ఒకసారి చెప్పాను, నువ్వు 2 సార్లు చెప్పాను, ఇంకా చాలు అన్నారు. నేను ఎప్పటికప్పుడు చాలు ఇదే శివరాయ చెప్పండి అని అనుకుంటున్నాను. అని నేను అనుకుంటున్నాను, లోపల ఉన్న పరమాత్మ మాత్రం చెప్పమని ప్రేరణ చేస్తున్నట్టుగా ఆ రకంగానే విపరీతంగా చెప్పాలని అనుకోలేదు. కానీ చెప్పేది పరమాత్మగా చేశారు. బ్రహ్మగారి పట్ల నాకు ఉన్నటువంటి అభిమానం, వారికి నాకున్న ఆయన అభిమానం, పరమాత్మ కృప ఈ సప్తాహంలో. ఎందుకంటే 7 సంవత్సరాలు ఆయన సప్తాహంలో చాలా పెద్ద కార్యకర్తగా పాల్గొని ఉంటే ఒక సందర్భంలో పోదనిపించింది. నేను మనమే చెప్పవచ్చు, అసలు సప్తాహం ఆయనే ప్రత్యేకించి వినవలసిన ఆయనతో శ్రమపడుతున్నారు. నేను అప్రయత్నంగా ఆ రకంగా చెప్పేటటువంటి ఒక అవకాశం, వినే అవకాశం గ్రామస్తులందరికీ కూడా కల్పించారు బ్రహ్మగారు. చాలా సమయం అతీతమైపోయింది, ఎక్కువ మాట్లాడేటువంటి అవకాశం లేదు. కానీ ఈ సందర్భంలో మహామహోపాధ్యాయులు మనకు గోప ప్రభాకర్ శర్మ గారు చెప్పడం, అలాగే మా గురుప్రసాద్ అన్నగారు, అలాగే వేద పండితులు మహంకాళి సత్యయ్య గారు, ఇంకా చాలామంది నా ఎంతో అభిమానం కలిగినటువంటి వాళ్ళు, విశేషమైనటువంటి అర్థం చూపించినటువంటి వాళ్ళు, ఆ రకమైనటువంటి మహనీయులంతా ఈ భాగవతం చెప్పే సందర్భంలో, వినే సందర్భంలో వచ్చారు. నా తల్లి గారు ఒక కోరిక ఉండేది, అది ఎప్పుడు గుర్తొస్తుంది. నేను ఉపన్యాసం చెప్పినప్పుడు ఎవరన్నా బాగా చెప్పారని అంటే నాకు మా తల్లి గారి మాట ఎక్కువ వస్తుంది. నేను మహాపిరికి వాడినని, నేను భయపడతానని మా తల్లి గారి బాగా నా మీద నమ్మకం. అందుకోసం ఒకసారి మా చిన్నమ్మ గారు నేలకొండపల్లి భక్త రామదాసు మందిరం ఉంది. మా అమ్మమ్మ గారి ఇంటికి మా అమ్మగారిని తీసుకుంటుంటే అప్పుడు మా అమ్మగారు ఇక్కడ భక్త రామదాసు మందిరం మహానుభావుడు తపస్సు చేశాడు, 4 మాటలు మాట్లాడతాను. నేను మాట్లాడమని పారిపోయాను. అప్పుడు రాత్రి ఇంటికి వచ్చేసాను. అమ్మగారు నిలబెట్టి మా అమ్మగారు చూపించారు, భయం చెప్పాలంటే భయం. ఆ భయం అలాసంగా అప్పుడు ఎప్పుడు ఇది నిత్య పదార్థం లాగా ఉంది నాకు. అయినా కానీ కృష్ణానుగ్రహం వల్ల నేను సరిగ్గా చెప్పడం సరే మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మీరు బయటపడి నేను పెట్టిందా నా విషయంగా మీరు నేను మళ్ళీ ఒప్పుకోలేకపోవచ్చు, అభిమానించారు. కానీ అలా విన్నా అంతకుముందు చెప్పున్నాను. మా భాగవత శంకు వ్యాఖ్యానం రాసు రామరాయుడు గారు చెప్పినట్టుగా ఆయన ఉపంశంగా పలికిన పరమాత్మ కథ ఆమె అంశం లేకుండా చేసుకుంటుంది. అందుచేత ఆ పరమాత్మ కథ చెప్పుకునేటువంటి ఒక అభ్యాసం తండ్రి గారి చివరి రోజుల్లో అంశం మీద పడుకొని ఆ స్ఫూర్తి కూడా తక్కువగా ఉన్నటువంటి దశలో మా నాన్నగారికి నేను సభలకు వెళ్ళలేదని ఒకసారి మౌనంగా శేషాలు అడిగితే నేను మాట్లాడతాను. శ్రీమద్ భాగవతము పుస్తానత్రయము మీరింటి తప్ప ఇతరమైన వాటి మనసు ప్రవర్తించలేదు. అందుకోసం ప్రవర్తించడానికి పెద్దగా ఆసక్తి లేకపోతే నేను అలాగే ఉంటుంది తండ్రిగా ఆశీర్వదించారు. అందుచేత అప్పటి నుంచి ఆ భాగవతం చదువుకుంటూ భాషపై పారాయణ చేస్తూ ఇలా శృంగేరి జగద్గురువులు సభకి నేను రామదాస్ శర్మ అనేక సంవత్సరాలు వెళ్ళినప్పుడు కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు రాకపోతే పాండవ రాకమని పంపించారు. 4వ సంవత్సరం నాకు పంపిస్తే నేను ఉత్తరం రాసిన మాట ఆ తండ్రి గారి దగ్గర నేను ఏం చెప్పాను అదే చెప్పాను. ఆ రాకమని పంపించారు, నేను వెళ్ళాలని అనుకోవడం లేదు అని సభ్యులు పదేవ గారు కూడా ఈ రకంగా ఈ భాగవతాన్ని అర్థం చేసుకుంటూ ఇందాక ఒక మాట అది మాట్లాడుతుంటే ఒక మాట గుర్తొచ్చింది. ఎప్పుడంటే బాల్యంలో రాధాదేవి రుక్మిణీదేవి రాధాదేవిగా ఆ వ్యక్తమైందని, తర్వాత జపంలో మాత్రమే రుక్మిణిగా అభివ్యక్తమైందని చక్కటి శ్లోకం వంశీదర్శనం రాశారు. కృష్ణి గారు చెప్పారని చెప్పి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి గారు ముందు బాల్యంలో ఉన్నప్పుడు రాధాదేవి శ్లోకంగా ఉందని, అంటే ఒకే స్వరూపము 2 పేరు చేత ప్రస్తావన జరుగుతుంది. అసలు ప్రస్తుతంలో నాకు ఈ సన్మానం చేశారు. అది నా దృష్టి అయినటువంటి పదేవ గారు కూడా ఆ అభిప్రాయం లేదు. కానీ వర్మగారు అభిమానించి నన్ను ఈ రకమైనటువంటి సన్మానం చేశారు, సంతోషం. కానీ నేను అందరినీ నేను విశేషించి
నుంచి అభ్యర్థించి కోరేది ఏమిటంటే ఆ భగవంతుడు ప్రహ్లాదుడు ఏ విధంగా అడిగాడో, ధ్రువుడు ఏ విధంగా అడిగాడో అలాగా నిరంతరం కృష్ణ భక్తి ఉండేట్లు, సిద్ధుపదేగా కృపను ఎప్పుడు ఉండేట్లు మా తండ్రి గారి లాగాను, రామదాసు గారి లాగా విశేషంగా విద్యార్థులకు పాఠం చెప్పారు. నాకు లేకపోయినా నేను అక్కడ విశేషంగా అనుకుంటా నా అంత అదృష్టం ఇంకెవరికి లేదు. మా అన్నదమ్ముల్లో కానీ మా నాన్నగారి శిక్షకులలో కానీ. ఎందుకంటే మా తండ్రి గారు, వారి గురువు గారు, మా మంత్రశాస్త్ర గురువు గారు దక్షిణామూర్తి శాస్త్రి గారు, నరసింహశాస్త్రి గారు, వారి గురువు గారు ఉత్సవ శాస్త్రి గారు, అహంస ఉత్సవ శాస్త్రి గారు. వారి దగ్గర నుంచి ఉపాసన చేసుకున్న ఆ అమ్మవారు రాజరాజేశ్వరి విగ్రహం మా నాన్నగారు గురువు గారి దగ్గర ఉంది. ఆ తర్వాత వాళ్ళ శిక్షుడికి ఇచ్చారంటే దక్షిణామూర్తి శాస్త్రి గారు. వాడు ధర్మవ్రతాలు ఒకడు అమావాస్య మధ్యాహ్నం భోజనం చేస్తే మళ్ళా విజయశ్వరుడు మధ్యాహ్నం భోజనం భోజనం లేదు. ఆహారం తీసుకోవడం అంటే ఏమిటి? పళ్ళు తీసుకోవడం, పాలు తీసుకోవడం తప్ప ఆవిడ కట్టుకొని నిరంతరం మహామంత్ర అనుష్ఠానం చేసుకోవడం, చిత్రార్థ ఆత్మకు ప్రసాదం చేయడం చేస్తారు. మా తండ్రి గారికి అది ఆత్మీయం. ఆ విగ్రహం చాలా కాలం మా తండ్రి గారి దగ్గర చాలా ఆ 3 రోజుల గర్భవతిగా ఉన్నప్పుడు మా మాయగారు అంటే మంత్రశాస్త్ర గురువు గారి కుమారు నాకు మాయగారు. ఆయన తెలిసి మధ్యాహ్నం కూడా 3 ఇంటి నా చేతిలో పెట్టారు. ఆ తండ్రి గారిని అడిగారు, నాన్న మీరు ఏది ఎవరికైనా ఇవ్వండి కానీ దయచేసి మీ మాత్రం ఈ విగ్రహం నాకు ఎప్పుడైనా సరే నాకే ఇవ్వాలి అన్న. అలాగే రాన్న అది ఇచ్చి వారు అనుష్ఠూతంగా ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి శ్రీచక్రాలు, సాలగ్రామ శ్రీచక్రం, స్ఫటిక శ్రీచక్రాలు నాకు ఇచ్చారు. అది ఇచ్చినప్పటి నుంచి నేను ఆ తల్లిని నిరంతరం మా తల్లి కోసం అన్ని వదులుకుంటాను. ఏది నేను వదులుకున్నాను దానికంటే రెట్టుకు నాకు ఆ తల్లిని ప్రేరిస్తుంది. ఒకటి కాదు, జ్ఞానపరంగా కానీ, వైరాగ్యపరంగా కానీ, ఆర్థికంగా కానీ, సమస్య పరిష్కారంలో కానీ అన్ని రకంగా చేస్తుంది. అందువల్ల మా పెద్దలు గారు నాకంటే చాలా సంస్కారవంతుడు. ఆయన సంరక్షణ ధనరాక్షి. ఆయన అడిగారు, అన్న నాకు ఇది నా సారగ్రామం నాకు అవన్నీ అడిగారు. అడిగితే మా తండ్రి గారు అలాగే అని తర్వాత 2 రోజులకి నేను స్వప్నంలో ఏదో ఒక అనిపించింది. ఆయన నా హాస్పిటల్ ఇస్తే తప్ప దేవతాసనాథుడు భాగం చేసిన కదా, ఇది నువ్వే చేసుకో, నువ్వే శ్రద్ధగా చేసుకుంటామని నా తండ్రి గారు నన్ను అనుగ్రహించి ఇచ్చారు. అందుకోసం అది మొదలు ఆ తల్లిని ఆరాధన చేసుకోవడం, అందుకోసం ఎక్కడికి రావాలన్నా నాకు పెద్ద ప్రసక్తి లేదు. ఆయన ఒక్క చోట మాత్రం పడిపోతారు. ఆ భాగవతం చెప్పాలి అయినా లేదా శుద్ధ భాషను మాట్లాడాలి అయినా అది వదిలిపెట్టకుండా ఎలాగైనా చెప్పాలని కోరిక. అది తెలిసి చెప్పాలని కాదు, ఎందుకంటే భాగవతంలో తెలిసిన కూడా చిత్రము సూర్యుకైనా రమ్య సూర్యుకైనా ఈశ్వరుడికి కష్టమే, బ్రహ్మణుడికి కష్టమే భాగవతం తెలిసి చెప్పడం. కానీ తెలిసినందులో జాగ్రత్తగా చదువుకోవడం, ఈ మాటని ఆదరించేటువంటి మహనీయులు దయాళులైన ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పి వాళ్ళ ఆశీస్సులు పొందడం ఒక ఆశ, అదొక్కటే. దాని చేత ఆ రకంగా చెప్పినటువంటి ఒక అవకాశం కూడా కలిగింది. ఆ తండ్రి గారు నాకు మొట్టమొదటి ఉపదేశం చేసే సర్వ కృష్ణాయ వాసుదేవాయ దేవకి నందనాయ నందగోకుమారాయ గోవిందాయ నమో నమః. నేను అతిగా మాట్లాడుతున్నాను కానీ మీరు అతి దయతో వినండి. ఆ చిన్నతనంలో మా నాన్నగారు 5-6 సంవత్సరాల వయస్సుకు మా నాన్నగారు మంత్రిగారు కూర్చొని మామిడివారు వేసినటువంటి భాగవతం శ్రీధర్యంతో వీరరాధయంతో పుస్తకం చదువుకుంటూ తమలో తాము అద్వితీయమైన ఆనందాన్ని అనుభవిస్తూ చదువుతుంటే పరిగెత్తుకుంటూ ఆడుకుంటుంటే మధ్యలో మా నాన్నగారు కూర్చొని ఆయన ఏంటి నాన్న అడిగేవాడు. పుస్తకం అందులో కృష్ణపరమాత్మ ఫోటో లేదు. ఏమిటి నాన్న అంటే ఆయన భాగవతంగా పెద్దవారు బాగా చదువుకోవాలి, పెద్దవి అనిపించుకోవాలి, అంటే చాలా పెద్దగా అనిపించుకోవాలని నాకు అభిప్రాయం. అది ముద్దుగా పిల్లవాడికి రమ్మని అనుకునేవారు. అలాగే నమస్కారం తీసుకున్నట్టు కానీ అలాగే పెద్దవాళ్ళు ఎవరన్నా వస్తే నాకు కొద్దిగా వయసు పెద్దవాడు అంటే 14-15 ఏళ్ల వయసులో కరిపెట్టి పురుషోత్తమ శాస్త్రి గారు పెద్ద పెద్ద పండితులను చూసుకునేవారు మా తల్లి గారు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు అద్వైత సిద్ధి అనే గ్రంథంలో వారు మాట్లాడుతుండేవారు. వారి మీద అడుగుతుండేవారు, సమాధానం చెప్తున్నారు. అప్పుడు ఎప్పుడైనా వరుడి యొక్క వాదన ఆ వాదన నచ్చినప్పుడు వారి వచ్చి వారి ఖండించినందుకు వారు అభినయం ఉండేది. నా తండ్రి గారు అభినయం ఇప్పుడు నాకు ఒక ముసలి సరైనటువంటి రీతి మాట్లాడకపోతే వారిలో వారు ఇలా ఖండించినట్టు వచ్చి ఆడుకునేవారు. ఆ వాదన చూసి నేను అనుకరించుకునేవాడు. నా తండ్రి గారు అనుకుంటే నాకేదో తెలిసిన వాళ్ళని ఎవరివాడిని ఖండించిన రీతిగా అనుకుంటుండేవారు. వారి వాక్యంలో
వారిని చూసిన వాడికి వారి మాట విన్నవాడికి తెలుస్తుంది. ఎందుకంటే నాకు మా తండ్రి గారి మాట నాకు జగన్నాథ రాసిన శ్లోకం స్వర్గాల నిర్గళత్ సురసరి నాథ ప్రభావ ప్రత్యాక్షాన పటీసారి వ్యవసాయ జిహ్వే కథ. ఆ తండ్రి గారు మాట్లాడితే గంగ పైనుంచి బ్రహ్మాండంగా ప్రవాహంగా పడుతుంటే ఆ పడుతున్నంత వేగంగా కవిత్వం చెప్పగలిగినటువంటి నాకు ఇంకా కవిత్వం చెప్పినవాడు బాగా కవిత్వం వచ్చాయంటే ఆ ఏమొచ్చు అని సిగ్గుపడుతున్నాం మేము ఉన్నాడు మహానుభావుడు జగన్నాథుడు అనుకుంటారు. అలాంటి సమయంలో ఏదక్షర కష్టపిష్ట రచన దుర్వార గర్భగ్రహ ఒక అక్షరం రాసిన అక్షరాలు రాసి తర్వాత ఏ పదం రాయాలో తెలియక ఆలోచించుకునేటువంటి వాడు మహనీయులు గారికి ఉన్నారు. అలాంటి మా తండ్రి గారి భాష రాకుంటే శృంగేరి జగద్గురుడు రామకోటి జగద్గురుడు వారు మాట్లాడుతుంటే గంగా ప్రవాహమయ్యాలని నేను నృత్యం చేసుకుని సరస్వతి అని వారిని మంచి ఉన్నవారు అదే చెప్పి చూపించారు. ముస్లిం ఆనందంగా చూపించి సరస్వతి వారు నాట్యం చేసుకుని అటువంటి వ్యక్తి ఆయనకు పరిచయం చేసుకోవడం వారు ఆస్థాపన చెప్పి మరి పంపించారు. ప్రతి మహనీయులకు కుమారుడుగా పుట్టడం కంటే ఇంకా ఏమి వచ్చినా ఏమి గొప్ప కాదు. అందుచేత ఏమి వచ్చినా వారి అనుగ్రహం చేతనే కేవలం వారు ఇచ్చినటువంటి దేవతార్చన అది చేసుకుంటూ వారి నిరంతరం స్మరించుకుంటూ వారి ప్రతి అనుభూతి వారి ప్రాణోత్తమ సమయంలో నేను దగ్గర ఉన్నాను. మా పెద్దలు గారు ఉన్నారు, ఆయన నిర్దిస్తున్నాడు. 200 గారు 300 గారు 400 గారు అందరూ కూడా ఉన్నారు, అందరూ నిర్దిస్తున్నారు. కానీ మా నాన్నగారు నాకు ఎవరికి చెప్పలేదు. సౌభాగ్య అష్టోత్తర సునామ స్తోత్రం క్రీడారహస్యంలో కామేశ్వరి కామశక్తి కామసౌభాగ్యనే ఉంటుంది. అది పంచదశ ఉపదేశమేమంటే శబ్దాలు అని చెప్పి నాకు తెలిసి మీకు ఇది తీసుకోవాలి జాగ్రత్తగా చిన్న నాటి నుంచి నేటి దాకా స్తోత్ర చదువుతూనే అమ్మవారి అష్టోత్తర సునామం చేస్తారు. ఒకసారి ఇది ఖచ్చితంగా చేస్తారు. ఎల్లప్పుడూ కూడా అది ఇప్పుడు కష్టంగా అయినప్పుడు ఎక్కువసేపు చదువుకోవడం అనమాట. అందుకే మా తండ్రి గారు ప్రాణోత్తమ సమయంలో వారు నిరంతరం చూసిన తెల్లవారు స్వామి 3 వేల జరిగిన చదివేశారు వారి గురించి. ఎందుకంటే వారు వేరు బృహదాన్య పురుషుల భాష చెప్పినప్పుడు వారు చెప్పేటువంటి భాష ఆ భాష అంతా అది 4 గంటల రోజు చెప్పితే ఒక రోజు మా తండ్రి గారితో నాన్న మీరు లేకపోతే నమస్కారం చేసి నేను మీరు లేకపోతే నేను బతకలేను, నేను చనిపోతాను. ఎందుకంటే మీ బుద్ధత్వంలో మీ సర్వస్థితి వినేకంటే నేను ముందు వెళ్ళిపోతాను తప్ప మీరు లేకపోతే నేను ఉండలేను అని ఏడ్చాను. అది అజ్ఞానం చేత విజ్ఞానం చేత సఫలం. కానీ ఒక ఆర్తి కలిగి ఆ గురువులు సూచించినటువంటి ఒక దాన్ని సఫలే వారు ఎంత గ్రహించాలని మా తండ్రి గారుగా చాలా గౌరవిస్తారు. కానీ గురువు గారిగా మాత్రం నేను ప్రవేశించకూడదు మా తండ్రి గారు. ఎందుకంటే ఆయన సూచించిన ప్రేమ అంత అభినయమైన ప్రేమ. రామరాజు గారు చాలా సంవత్సరాలు చదివారు. మా నాన్నగారికి ఆయన అంటే మా అందరికంటే కూడా ఎక్కువ విషయం. కానీ మా తండ్రి గారి దగ్గర అనేక సంవత్సరాలు నిరంతరం ఉండగలిగే భాగ్యం నాకు పట్టింది. ఎందుకంటే వారు ప్రతి క్షణం కూడా అన్నీ చెప్పుకునేవారు. ఏ హాస్యమైనటువంటి వచనాలు వారు ఆ గురుకులంలో ఉన్నటువంటి హాస్య వచనాలకి అన్నీ చెప్పు ఉపాసన విధానం నేను ఎవరైనా ముహూర్తానికి నువ్వే రాయరాని చెప్పి ప్రతిగా చేసుకునేవారు. ఇంత అనుగ్రహించారు. అట్టి మహానుభావులు ఎన్ని రకాలుగా నన్ను రక్షించారు. ఎందుకంటే నన్ను అన్ని రకాలుగా మాకు శాస్త్రపరంగా నాకు ఒకసారి అనారోగ్యం కలిగితే దాని నుంచి రక్షించి ఎన్ని ఇంటి చేశారని నేను ఏ చెప్పాలో ఏ మొదలు పెట్టాలో కూడా తెలియదు. అట్టి మహనీయుల యొక్క కుమారుడుగా పుట్టడం యొక్క అదృష్టం. వారి దగ్గర చదువుకోవడం అంతకంటే గొప్ప అదృష్టం. వారి దగ్గర మంత్రాలను ఉపదేశించే ఉంది. ఆ రకంగా అనుష్ఠానం చేయడం వారి పుట్టడం ఉంది. వారి దేవతార్చనను నేను చేసుకోవడం నాకేం సార్ వారు చేసిన చేయలేకపోవచ్చు. కానీ నేను చెప్పాను మా నాన్నగారు, నాన్న మీలాగానే చేయను. ఎందుకంటే మా నాన్నగారి జీవితంలో ఏనాడు భక్తులతో కానీ పెట్టడంతో కానీ తప్ప ఇంకో రకంగా ఏనాడు నైవేద్యం అమ్మవారికి పెట్టడం. కానీ నేను ఏనాడు కూడా పెట్టడంలో భక్తులతో ఉండి అమ్మవారికి నైవేద్యం పెట్టడం. అది తేడా. నేను చెప్పాను నాన్న చెప్పిన ఆయన అప్పుడు మా తండ్రి గారు నాకు దేవతాలు చేస్తే ఈ కూటమి కూలిపోతూ మహాబాధపడుతూ ఉండేవారు. ఆ వేదన భరించాలని తేడా ఉండేది. అమ్మవారికి దేవతార్చన చేయవలసి వస్తే శ్రీచక్రం మీద కుంకుమ ఇవ్వాల్సి వస్తే ఒక వెండి చెంచా తీసుకొని ఆ చెంచాలు శ్రీచక్రం మీద వేసుకునేవారు. నాన్నగారు అందరూ నువ్వు ఏం చేస్తావంటే తీసుకెళ్ళిపో, నువ్వు తీసుకువెళ్తే ఎంత లాభం లేదా అంటున్నారు. అంటే ఇక్కడ చేసేవాడు ఎవరు నేను చేసేవారు. అప్పుడు ఆ దేవతార్చన నేను తీసుకున్నట్టు నాన్న నా పరిస్థితి అడ్డీ ఉంటాను, సొంతలు కాదు, ఏదైనా ఇబ్బందిగా ఉంటాయేమో నువ్వు తీసుకున్నానని చెప్తాను. నీకు ఎలా అవకాశంలో సాధ్యమైనటువంటి సదాచారంతో జాగ్రత్తగా చేయడం. అలాగే మాఘమాసంలో నాకు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు మళ్ళీ 15 రోజులు కూడా మా నాన్నగారికి ఇప్పుడు మా నాన్నగారు చేతులు చూపించారు. ఆయన కూడా చూసేట యథాపూర్వంగా ఉన్నాయి, తగ్గిపోయినాయి. నువ్వు జాగ్రత్తగా చేస్తున్నావు. నాకు స్వప్నం అమ్మవారు నాకు అనుగ్రహిస్తుంది, బాగా చేసుకుంటూ జాగ్రత్తగా చేయను.
ఇది ఇంత దివ్యమైనటువంటి నాకు ఒక సంపద ఇచ్చారే ఆ తండ్రి గారు చెప్పే శ్లోకం అది గేహం నాగరి గర్భిత ప్రణమతి స్త్రీశంకరము మోక్ష ద్వేషి విక్రతి ఘాతకం స్మృతది క్షాపంలో దాసం మృత్యురు వైద్యుడి భూషణం చూడతి ప్రాణ సంశయం వందే భవభీతి భంజన కరే గౌరీం గిరీశక్తియే దుర్వాస మహర్షి దేవి మహేంద్ర స్తోత్రంలో చెప్పారు. ఇది మా నాన్నగారు దేవి మహేంద్ర స్తోత్రంలో దుర్వాస మహర్షి చెప్పారా ఎక్కడో ఉంది సౌందర్యహరి వ్యాఖ్యానంలో దిండి భాష ఉంది. ఆ భాషలో ఉంది శ్లోకం ఉన్నారు. తర్వాత మా నాన్నగారు చెప్పారు నాన్నయ్య దుర్వాస మహేంద్ర స్తోత్రం జరిగింది ఆయన సంతోషం. వారు మా తండ్రి గారు చెప్పారు చేత సరస్వతి స్వామి వారి దగ్గర ఉపదేశం ఉంది. రామరావు గారు ఆ చేత సరస్వతి స్వామి వారికి పెద్దమైన హోదా పెట్టారు. ఆయన మంచి ఉద్యోగం వచ్చింది. ఆంజనేయ శాస్త్రి పత్రం వారి దగ్గర చదివాడు. చదివి మంచి ఉద్యోగం వచ్చింది. నాకు ఉద్యోగం రాదు 32 సంవత్సరాలు వేసుకుంటారు ఉద్యోగం లేదు. పైకి మా దక్షిణ ఊరుకున్నారు 2 సార్లు ఉద్యోగం వస్తే. అయితే మా తండ్రి గారి దగ్గర మేము చదువుకుంటూ ఆయన గారి దగ్గర ఉపదేశం అయితే అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి కదా నేను కూడా ఒకసారి ఉపదేశం ఉంటాను కానీ భాగవతం ఉపదేశం అవరాన్న ఒక నేను రామదాస్ శర్మ ఇద్దరు వెళ్ళి జైన సరస్వతి స్వామి వారి దగ్గర 2 రోజులు ఢిల్లీ బెంగళూరు కాకుండా 2 రోజులు భాగవతం చదువుకుంటూ స్వామి గారు అన్నారు నేను ఎప్పుడు భాగవతం చదవలేదా నాకు నేను ఉపదేశం చేస్తాను అంటే కాదు శ్లోకం ఉపదేశం చేయాలంటే అప్పుడు భాగవతం ఒకటి మంచి వాళ్ళగా 2 కూడా నాకు ఎక్కడ ఉపదేశం అయ్యా. ఎందుకంటే మా తండ్రి గారు చెప్తుంటారు ఆయన అపర సుఖయోగి కూడా జైన సరస్వతి స్వామి వారు అంతరిష్టమైన మహిళ భాష అని చెప్పినారు. సాక్షాత్ మేము శుక్రవారం దగ్గర నేను ఉపదేశమైనంత ఆనందాన్ని పొందాను. అప్పటి నుంచి వారిని చంద్రశేఖర సరస్వతి స్వామి గారు మాకు వారి దర్శనమైన తర్వాత అక్షరాలు సంస్కృత వర్షాలు మొదలుపెట్టింది కాదు దర్శనం. అలాంటి మహనీయుల యొక్క పరిపూర్ణ కృప డాక్టర్ బ్రహ్మాచార్య దర్శనం చేసినటువంటి మా గురువులు మా జగద్గురువులు స్వల్పాశ్రము నా సర్వస్వం మా తండ్రి గారు. ఎందుకంటే మా తండ్రి గారు నేను ఆ సత్తాన్ని ఉపయోగించడం తక్కువ మా గురువులను ఉపయోగిస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎంత అనుగ్రహించారు ఆ ప్రణాళిక సాధ్యతాన్ని అభ్యర్థిలో ప్రథమపరిచయ చిత్తజీవ పూర్ణానందవత్నంలో పెరగలస వల్లవీనాం విధేయ యశ్చ ఇంద్రాలయ నియంత జే హైరం మాత్రమే సావధాన యశ్చ శ్రీశ ఉదాహరణ పుత్రకడనాచారాసాది పుట్టః తస్య శ్రీవాదుగాయ భవతియం మాలికా మల్లికాయ అని ఒక శ్లోకం ఉంది. అంటే బ్రహ్మాండ గారు రాష్ట్ర లేదా మంజుల స్వామి వారి ఆ లక్ష్మణాలు భక్తి మహానుభావులు పూర్ణానందలోకి విశ్వనాథ్ ఎటువంటి వారి పరిపూర్ణమైనటువంటి సత్యానంద స్వరూపులు నిత్యానంద స్వరూపులు ఆత్మారాములు అలా అయినప్పటికీ కూడా ఆయన గొప్ప దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి మాట్లాడుతూ ఆనందాన్ని అనుభవించినట్టుగా నడుస్తుంటారట. అనగల సారం వల్లవీనా విధేయ గోపికలు విధేయులాగా నడుస్తూ ఉంటారట. ఇంద్రాలయ నియంత ఇంద్రుని కూడా నియమించేంత శక్తి ఇంద్ర గర్భంగమైంది బ్రహ్మ గర్భంగమైంది మొత్తం విశ్వసంలో అందరికీ అహంకారాన్ని పొందుతున్న పరమాత్మ ఆ ఇంద్రుడు కూడా పరమాత్మ దర్శనం చేసుకోవడానికి 30 ఏకాదశి నాడు అందరి కూడా వచ్చారట. వస్తే కూడా ఆయన దర్శనం కాలేదు. ఎందుకు దర్శనం కాలేదు అంటే భార్య ఆలస్యంగా వస్తున్నారు ఆలస్యంగా వచ్చారట. లైన్ తక్కువస్తున్నారట. లైన్ తక్కువస్తుంటే విశ్వసరుడు వెండిలో తీసుకొని మాట్లాడుతున్నారట. అందుకోసం ఇంద్రుడికి కూడా పరమాత్మ దర్శనం చేసుకోవడానికి దిక్కులేదే. అలాంటి ఇంద్రాలయ నియంత ఇంద్రుని నియమించే పరమాత్మ అర్జునుడు అన్నాడు యుద్ధం చేసినప్పుడు బాబా ఆ పర్వతాలకు ఆ యుద్ధం చేసేటప్పుడు కాస్త అవసరం చేస్తున్న దాని కృపాసం నాకు అంటుందా అన్నాడు. ఆ కనకదయ్యాల ముందు నాకదా ముందు వసం రావాలి మీనాశరుడు అన్నావు కాబట్టి నేను ప్రభుత్వాలు నేను పొద్దున్నే తర్వాత పెట్టి అశ్వతాలు కృష్ణాన్ని పడుతున్నాడ ఇంద్రాలయ నియంత విజయ హయ తమ్ము ఆర్జని సావధాన అర్జునుడి యొక్క ప్రధాన కౌటంలో చాలా సావధానంగా ఉన్నాడు. శ్రీ శాఖ పరమాత్మ ఇవ్వడం సాక్షాత్తు లక్ష్మీపతి అయినప్పటికీ కూడా ఏం చేశాడు సురామ పృథుక కణ కణ హత్యాదాసాది ఆ కుచేటువంటి ముక్తుపోయిన అడుగుల చేతుల్లో వ్యక్తిని ఆస్వాదన చేస్తే ఎంత బాగుందా ఆ శ్లోకం చెప్తున్న తండ్రి గారు అప్పటికీ ఇప్పటికీ ఎవరికీ ఇప్పటికీ నాకు ఆ మహానుభావుడు ఆనందపడి నేను చదువుతున్న శ్లోకమే చదివాను. నాకు శ్లోకం ద్వారా చాలా సరే జగద్గీతమైంది. ఆ రామదాసం అంటాడు నువ్వు వసనం చెప్పావా శ్లోకం చెప్పావా అంటాడు. ఇప్పటికీ ఎప్పటికీ నేను సరే వినేటటువంటి ఒక ఊరిని ఒక దయాళుత్వం అందరికీ ఉంది. అందుచేత శ్రీకాళికాయ భౌతికం ఆ మాలిక అంటే నా మాలిక మల్లికాయ అని ఆ పరమాత్మను ఉద్దేశించాల్సి శ్లోకం చెప్పినట్టు వారి పడిన ఆనందం వారి ఆనందం చూసినా ఆనంద రాష్ట్రపతి ఎంత మహనీయుడు ఎంత అహోశాస్త్రం అహోశాస్త్రం అహోరుడు అహోరు అహోజ్ఞానం అహోజ్ఞానం అహోసుఖం అహోసుఖం మా తండ్రి గారిని ఎంత అనుకుంటాం మధ్యలో అభిమానంగా మా నాన్నగారు నాకు శాస్త్రం చెప్పారు.
పూర్తిగా చదువుకున్నాను చెప్పారు. నేను అర్థమైంది, నేను జ్ఞానం పొందాను. నేను తర్కం చెప్పారు, వేదాంతం చెప్పారు, మంత్రశాస్త్రం చెప్పారు, భాగవత శాస్త్రం చెప్పారు. నేను శాస్త్ర పండితుడినే. ఎందుకంటే దాని తర్వాత అంతో ఎంతో కొంత స్వరూపం తెలుసుకునేటువంటి ఆ భాగ్యం కలిగించిన ఆ గురువులకు, ఆ తల్లిదండ్రులకు నేను సదా ప్రణాళిని అట్టి మహనీయులు గుర్తు చేసినటువంటి మా గౌరవ భాగస్వామి గారు, రామనాథస్వామి గారు, ప్రసాదయ్య గారు, శివప్రసాద్ గారు, అన్నయ్య, వీళ్ళంతా మహనీయులు నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. ఎందుకంటే వారు ఎంతో చదువుకున్న ఆయన వ్యాకరణ శాస్త్రంలో పెద్ద పండితులు, నేను తత్వ వేదాంతంలో పండితులు, ఆయన వేదంలో చాలా నిధి. అంటే భాగస్వామి గారు వీళ్ళందరూ ఎందుకు ఇచ్చారని పరమాత్మ పేరుని మా నాన్నగారు వారి అంతఃకరణలో ప్రవేశించి, ఆయన మా పిల్లవాడిని మీరు ఆశీర్వదించండి, వారిని అనుగ్రహించండి, వాళ్ళు అభిష్టులుగా ఉండాలి అనే అభిప్రాయంతో మా నాన్నగారు సంధించాలని నేను అనుకుంటాను తప్ప ఏదో ఒక మహానమైనటువంటి అభిమానమైనటువంటి సుఖం ఇస్తుందని కానీ ఇస్తే దాన్ని పొందాలన్నారు కానీ సిద్ధంగా లేదు. నాకు అబ్బాయిలు ఉన్న దాంతో చాలు, నేను సుఖంగా ఉన్నాను. నిత్యానుష్ఠానం పోలే, తల్లి కృపణ పోలే, మీ అందరి ఆశిస్తున్న పోలే నిత్యం భాగవతార్చన భాష్యార్థం చేసుకోవాలి. ఇది నా కాంక్ష. మీ ఆశీస్సు కోరుతూ వెలసిన ఇంతటి ఆజ్ఞ, ఇంతటి జ్ఞానాన్ని మనం పొందడానికి, ఇంతమంది మహనీయులు రావడానికి గురువుగారు అన్నారు ఒక తురీయావస్థ, ఒక తురీయాతీతావస్థ. ఇంతటి వారు మా కేవలం 40 సప్తాహాలు చేసిన మా శివరామకృష్ణ శర్మ, ఇంతమంది కనపాటలు, తర్వాత మీరందరూ కూడా రామరావు గారు, ఆకర్షణ గారు, వారు గురించి తెలుసుకున్న తక్కువ అయినా సరే గొప్ప సౌజన్యం ఉంటే అధిరుద్రానికి నేను అధిరుద్రలో ప్రతిరోజు మధ్యాహ్నం 4 గంటలకు పెట్టి ఒక ప్రవచన కార్యక్రమం పెట్టినప్పుడు హరిహరనాథ శర్మ అధిరుద్రం చేసిన హరిహరనాథ శర్మ గారు మీరు పిలవండి, మీరే పిలవండి అని చెప్పేసి నాకు అర్థమైతే వాళ్ళు ఒక ఫోన్ కాల్ చేస్తే దానికి వాళ్ళు స్పందించి అక్కడికి వచ్చి నేను అప్పుడే అనుకున్నాను, ఏంటిది మనకి ఏదో రాస్తే 4 లక్షల రూపాయలు వచ్చేసరికి మన ఎక్కడ మాకు తెలియదు విషయంగా అనుకుంటుంటే వారిని దీని గురించి పోవడం ఇలా సన్మానం చేయాలని కోరినట్టు వారు ఏమన్నారంటే అది నా భాగ్యం చేస్తున్నారు. అయ్యా అది మీరే సమర్పణ చేయాలి అన్నప్పుడు అంతకంటే మహాభాగ్యం. అది చూసుకొని నేర్చుకోవాలి. ఇంతమంది మహానుభావులు, ఎవరి విధులు, సన్నిహితులు, బంధువులు, తర్వాత ఇంతటి శోభ కలగడానికి ఎవరెవరు వ్యక్తులు అయితే ఇక్కడ పనిచేస్తే ఇంతటి వ్యవహారం కలిగిందో వీరందరిలోనూ ప్రయాణం చేసి ఆ మూలమైనటువంటి మా విశ్వేశ్వర స్వామి వారు, బృహదేశ్వర స్వామి వారు, అక్కడ బీజాభావం అక్కడ జరిగితే, అక్కడ 7 సప్తాహములు జరిగితే దానికి ఒక భాష్యుడిగా ఇక్కడ వెళ్ళి ఆయన ఆ బృహదేశ్వర స్వామి, విశ్వేశ్వర స్వామి అనుగ్రహంతో ప్రధాన మీరు 7 సంవత్సరాల నుంచి అనుకున్నటువంటి 7 సంవత్సరాల నుంచి ఒక భాగవత సప్తాహం చేయడానికి ఏ కొంచెము అయ్యా ఆర్యాభారతంలో 9 నెలలకు 1 సంవత్సరానికి అనేక వేదించాలనుకుంటే ఏ రకమైనటువంటిది లేకుండా అలా స్వామికి 7 సంవత్సరాల పాటు వారి ముందుగా రామగౌరి కనపాటి గారు అలాగా ఇంతమంది వ్యక్తులు 7 సంవత్సరాల పాటు చేయించి ఒక భాగవత సప్తాహం వర్మ ఇప్పుడు చాలా మంది కంటే అయ్యా నేను వర్మంటే ఎవరైనా వర్మాలంటే భాగవత సప్తాహం వర్మ అంటే ఒక పాట ఇచ్చి ఇంత చేసి ఇప్పుడు స్వామి ఏమన్నారంటే నేనే ఇక్కడికి వస్తున్నాను కదా చూడు అని చెప్పేసి అన్నట్టుగా, లేకపోతే ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమానికి వదిలి చేకూర్చి గురువు గారు మనం సాధించడానికి ఇంత నేపథ్యానికి కారణం పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, భగవన్నాథ అనుగ్రహం. ఎందుకంటే గురువు గారు మరి చెప్పలేదు, మాటలేదు. ఏదైనా ఎక్కడైనా ఒక అబద్ధం ఉంటుంది. అబద్ధం లేనటువంటి శిక్షవాత్సల్యంతో వారు అనుగ్రహించి ఇలా మనోవర్షాలు మాట్లాడటం, భాగవర్షాలు మాట్లాడతారు. నేను భాగవత సప్తాహం చెప్తున్నాను అనేటువంటి ఒక అక్షరాలు వారు మాట్లాడితే ఆ తపశక్తి ఉంది కనుక, ఆ వాక్కు శక్తి ఉంది కనుక
ఇక్కడ ఇంతటి విషయం ఆవిష్కరింపబడిందనే నేను మనసావాచాలే అది నడిపిస్తుంది. వారి యొక్క ఆ దేవతార్చన విషయంలో చెప్పారు కదా, కంటిన్యూస్ స్టేజ్ మీద మాట్లాడుతూ నా జీవితంలో ఇంతకాలంలో నేను చూసినటువంటి అత్యుత్తమమైనటువంటి దేవతార్చన సంగతి ఉంటే దాంట్లో ఇద్దరు మాత్రమే నేను ఒప్పుకుంటాను. అందులో ప్రతిభులు దత్తాత్రేయ శాస్త్రి గారు, చంద్రామూరి శ్రీరామస్వామి గారు ఒక సభలో అనేటువంటి విషయం వారి మాటలే నేను చెప్తున్నాను. అందుచేత వారు బాగున్నటువంటి ఇంతమంది సమీకరించి నిలబెట్టి ప్రధానంగా కలిగేలాగా భాగవత సారాన్ని అందించారు. ఏదో దాన్ని కూడా అది వారి కావాలంటే మరి ఏదో అంగీకరిస్తే ఏదో కొంతవరకు కొంత రుణాలు ఇచ్చుకున్నామేమో అనుకునేటువంటి విషయం. చాలా సంతోషం దీని వెనుక నేను చెప్తున్నాడండి. ఒక 3 మాసాల నుంచి ఆహారం పెంచేస్తూ ఇక్కడ ఎలా చేస్తే చూడగలుగుతాడు. నాకున్న 7 శతాబ్దాలకు అగ్నిస్వాములకు ఒక వెనక ఒక వ్యక్తి యొక్క శ్రమ ఎవరైనా ఉండొచ్చు. అతను నా దగ్గర పనిచేసింది 50 అనేటువంటి వాడి వాడి గురించి జ్ఞానం అహోరాత్రులు వాడి ఎక్కువ ఏం చేసిన నేను అన్నానంటే ఎప్పుడు అయ్యా దీని వల్ల మనకి ఇంత నష్టపోతున్నాము కానీ ఏ ఊరందరికీ తెలుసుకున్నట్టు వాడు ప్రత్యేకించి సభలో మానవుడు నాకు ద్రోహిని కూడా వాడు కాకపోతే సేవ ఉంటాడు. 7 సంవత్సరాల పాటు అక్కడ సేవ చేశాడు. అందరికీ తెలుస్తుంది కొండవాళ్ళలో మనం అలా ఉన్నామంటే ఆ వేదికని తయారు చేసిందే ఆ ప్రాంతం తయారు చేసిందారు. ఇంతమంది సహకారంలో ఇది నడిచింది. మొదలు శిక్షణలో కూర్చున్నారు. ప్రధానంగా దీంట్లో ఉంటాయా ఉంటే అధిరాజ జగన్నాథ్ గారు మరి అక్కడ మడిమండ అంతా వారి పురస్కారాల మీద వేసుకుని ఆ కార్యకర్త వారి ఇంతమందికి ఆ దైహికమైనటువంటి దృష్టి ఆత్మ దృష్టి మన గురువు గారి మార్పుల ద్వారా అద్భుతంగా చేసి ఎక్కడ వాళ్ళందరూ చెప్తుంటే నాకు విద్యుత్ అలాగా ఈ భోజన బాధ్యత విషయంలో ఇతరులు చేయలేము అనేటువంటి కొంచెం ఈర్ష్య కూడా కలుగుతాం. అంతర విషయంగా బాగా అక్కడ చేస్తే 3 సోదరులు ఇద్దరు కూడా కృష్ణమూర్తి గారు, రాంబాబు గారు, ఆయన అనేక మంది ఎంత వ్యవసాయం చేస్తే ఈ దృష్టి కలిగింది. ఒకటిగా ఆఖరి ప్రశ్న లేకుండా తెల్లవారుజామున 5 గంటలకి బస్సులో కాఫీ మళ్ళీ 7 గంటల బాగా పైగా నేను ఆంక్షలు పెట్టాను. అయ్యా మధు పదార్థాలు లేకుండా మీరు పంపించడానికి మీరు లేదు. అలాగే నేను స్వీట్ రావడం మధ్య కూడా భోజనం మళ్ళీ సాయంకాలం మామూలుగా ఆహారం ఉండాలి. ఆహారంలో 2 రకాలు ఉండాలి, స్వీట్ ఉండాలి, మళ్ళీ భోజనం లేకుండా ఎక్కడ ఏ ఒక్క మనిషికి మధ్య గుర్తించేటువంటి అవకాశాలు వద్దు అనుకున్న ఇంత శ్రమ వాళ్ళు పడి ఇంత వైభవం ఇచ్చి అది నాకు మీ అందరికీ ఆ సరైన రాష్ట్రంగా ఎందుకంటే 32 సంవత్సరాల వయసులో వారికి ఆత్మహత్య కావాల్సింది. ఇక్కడ 6 రోజుల నుంచి అక్కడ కూర్చుని మీరందరికీ వాక్రూపమైనటువంటి ఇవ్వలేనటువంటి పరిస్థితి. అలాగే మా సభలో గారు ఆ గురువుగారు ఆతిథ్యాన్ని క్షణము సాధనలు వారు ఆ ప్రసాద్ గురుగారు ప్రసాద్ గారు ఇలా అనేటువంటి స్నేహితులు అయ్యా మాట మాత్రం ఫోన్ కాల్ మాత్రం చేస్తారు. అందరూ వచ్చి ఇంత వైభవాన్ని తీసుకొచ్చినందుకు, ఇంత జ్ఞానవంతులు అయినందుకు అందరికీ కూడా చేతులు నమస్కరిస్తున్నాను. పరమాత్మ అనుగ్రహం ఉంటే ఆయన ఎలా చేస్తారో మనకు తెలియదు. ఏదైనా ఉంటే ఏదైనా జరగవచ్చు. ఆయన అనుగ్రహం అంటే ఏదైనా జరిగిపోతున్నాడు. ఎందుకంటే నిదర్శనం అవసరమే. అందుచేత మీ అందరికీ ఒక కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి విషయం ఉంది కనుక మా రాజుగారు ఇంతమందిలోనూ చదివేలో ఒక సంస్కృత లెక్చరర్ ఆయన ఉన్నారు. ఆయన కూర్చుని గురువు గారు చెప్తుంటే ఆ స్వారస్యాలు అనేవి మాదాపడినటువంటి గురువు గారికి పరిచయం ఉందో లేదో నాకు కాబట్టి అయ్యా మీరు వచ్చి నేను చెప్పేశాను
రెండే నిమిషం, ఒకే ఒక నిమిషం. సరే సరే ఎంతమంది గ్రహించగల విషయం అయ్యా మీ అందరికీ చేతులకి నమస్కరిస్తూ కృతజ్ఞతాపూర్వకమైనటువంటి అభివాదం చేస్తూ ఈ సభని ఒక వేదాసనం వచ్చినటువంటి గురికం ఒకే మాట అండి, శ్రోతల పక్షాన, భక్తుల పక్షాన, నాకొద్దు ఈ 50 మంది పక్షాన ఏమండి మరి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి మా కృతజ్ఞతలు ఇంకెంచేతంటే మాటలు అనేటువంటివి లేవు. ఈ మొత్తం ఏదో రాత మర్యాదలు, రాత గౌరవములు ఏమంటారు చూసారా, దర్బారులు. ఆ దర్బారులు ఎట్లా జరిగాయో అన్ని విషయాల్లో కూడా ఇంచేత వండనలయదు వెవురు వచ్చేనే అన్నపూర్ణగును దేవు అతని గృహిణి. వేళ పాళ రాత్ర పగల తెల్లవారుజామున ఒక ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి వర్మగారు అంటే ఆయన ఇక్కడి నుంచి నన్ను కారులో పంపారండి అక్కడికి. మనం మంది పెడుతూ ఉంటే చిన్న విషయం మాట్లాడుతామంటే వెళ్ళవయ్యా ఖాళీ లేదు, ఒకడు వస్తే ఇద్దరు వస్తే చేయలేం, ముగ్గురు వస్తే చేయలేం. ఆయన కారణ జన్ముడని ఈ భాగవత భక్తునిగా ఒక అంబరీషుడు ఇంకొకడు నాకు తెలియదు జన్మలో ఈనాడు ఆయన అట్లా ఈ కార్యక్రమానికి అట్లా శ్రీకారం కొట్టడానికి ఏడు చెప్తారు. ఇప్పుడు మాట్లాడేటువంటి వేరు ఎక్కువ దానికి చాలా సంతోషం, చాలా సంతోషం. అలాగే మాకు ప్రధానమైనటువంటి వారు విజయకుడుగా సప్తాహం చేసుకుంటే అక్కడికి వెళ్ళడం బాగా చేసి ఇక్కడికి వచ్చి మరి నాకు నిండుదనాన్ని తీసుకొచ్చిన వచ్చి మా తోట లేకపోతే తోట అనేక వేరే వేరే చెప్పవలసి అనేక ఇద్దరు చూసారా నాగలక్ష్మి గారు ఒకసారి మర్చిపోయారు. నాగలక్ష్మి గారు 8 రోజులు ఉండి ప్రముఖమైన పదివాడు ఆవిడ వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు. అలాగే మీరందరికీ కూడా ఉన్నవారికి కలిసి శ్రవణం చేసే వెళ్ళారు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే అనేక మంది ఇప్పుడు నా భార్య నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పింది. మీరు అందరికీ చెప్తున్నారు ఇద్దరు భక్తులు ఈ భాగవతంలో మాట భక్తులు భాగవతమైనటువంటి మాట మీరు అనలేదు చెప్పిపోయింది కదా. అందుచేత భాగవతంలో ఇతరులకి కూడా మీ అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషమైనటువంటి విషయం. అలాగే ఆతిథ్యం ఇచ్చి అనేక మంది ఎన్ని భాగంలో ఎవరికి చెప్పినా కూడా వాళ్ళందరూ కూడా మా ఇంట్లో అందరికీ చేశారు. ఇప్పుడు ఒక వేదాశ్రయం వచ్చిన అయ్యా ఈవేళ అందరూ